వాష్రూమ్కి వెళ్లి బయటికి రాగానే అక్కడ బట్టలతో లావుగా అసహ్యంగా ఉన్న ఒక వింత మనిషిని చూసింది. వావ్, అందాల రాణి. నిన్ను చూడగానే నా లోపల ఏం జరుగుతుందో చెప్పడం కంటే చూపించాలనుంది. హౌ డేర్ యూ! నువ్వొక్క నెంబర్ 1 చీప్ అండ్ మేనర్స్ లేనోడివి. నీలో చాలా ఎనర్జీ ఉంది. ఈ చెత్త మాటలన్నీ వెళ్లి మీ అమ్మతో చెల్లితో మాట్లాడు. అమ్మ చెల్లి అయితే లేరు. నువ్వు నాకు నేర్పిస్తావా ప్రియా? ఇడియట్! అరే వదులు. ఏయ్, ఐశ్వర్య మరో ఆలోచన లేకుండా అతని చెంప చెళ్లుమనిపించింది. ఐశ్వర్య భయంతో కళ్ళు మూసుకుంది. కానీ ఆ వాటర్ బాటిల్ ఐశ్వర్యకు తగల్లేదు. దీంతో ఆసక్తితో ఐశ్వర్య కళ్ళు తెరిచింది. కళ్ళు తెరవగానే ఒక చెయ్యి ఆ బాటిల్ను పట్టుకోవడం చూసింది. తాగింది బాగా ఎక్కువైనట్లుంది మీకు. మీరు ఇంటికి వెళ్లాలనుకుంటే, అది కూడా ప్రాణాలతో వెళ్లాలనుకుంటే ముందు నా వైఫ్ కు క్షమాపణ చెప్పండి. ఎవరికి ఎంత ఎక్కువైందో ఇప్పుడు నేను చెప్తాను. ఆకాష్ అలా ఫైటింగ్ చేయడం చూసి ఐశ్వర్య ఆశ్చర్యపోయింది. ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అప్పుడే రూపాల్ ఫ్రెండ్స్ ప్రేమ్ మల్హోత్రా మరియు రాజ్ బేడి పరుగునక్కడికొచ్చారు. ఏమైంది ఐశ్వర్య, నువ్వు బాగానే ఉన్నావా? వీడు పెద్ద పోకిరిగాడు. నన్ను ఒంటరిగా చూసి ఏడ్పించాలనుకున్నాడు. ఐశ్వర్య మాటలు వినగానే ప్రేమ్ మల్హోత్రా కళ్లల్లో కోపం కనిపించింది. ఈ రోజు ఎలాగైనా ఐశ్వర్యను ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. వీడికి ఎంత ధైర్యం! ప్రేమ్ ఈ గొడవకు తను పూర్తి బాధ్యత తీసుకోవాలని అనుకున్నాడు. ఏదేమైనా ఈ హోటల్ అతని ఫ్యామిలీ బిజినెస్ లో ఒకటి. ఇప్పుడు వీళ్ళిద్దరూ నా వైఫ్ ఐశ్వర్య ముందు హీరోలు అవ్వడానికి ఒక చావు దెబ్బలతో పడి ఉన్న వ్యక్తిని మళ్లీ మళ్లీ కొడుతున్నారు. ప్రేమ్ మల్హోత్రా మరియు రాజ్ బేడి ఆపకుండా కొట్టడం ఆకాష్ చూస్తూనే ఉన్నాడు. ఆపండి, ఆపండి! అతనికి ఆల్రెడీ దెబ్బలు పడ్డాయి. ఇలాగే కొడితే అతను చనిపోతాడు. ఆకాష్ భయ్యా, మీరు అనవసరంగా భయపడతారు. ఒకవేళ వీడిక్కడ చనిపోయినా పర్వాలేదు. నేను ఈ హోటల్ ఓనర్ని. మ్యాటర్ ఇక్కడే సెటిల్ డౌన్ చేస్తాను. అతను ఏం చేయకుండా సైలెంట్ గా దెబ్బలు తింటున్నప్పటికీ ఈ రౌడీ మామూలు రౌడీ కాదనిపిస్తుంది. ఐశ్వర్యకి ఆకాష్ పై కోపం వస్తోంది. కానీ ఇంత పెద్ద హోటల్లో గొడవ జరగడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ ఆపండి. కొట్టింది చాలు. మనం ఇక్కడి నుండి వెళ్లిపోదాం. ఆకాష్ భయ్యా, మీరు అనవసరంగా భయపడతారు. పర్లేదు, మాతో ఉంటే ధైర్యం వస్తుందిలేండి. ఈ మాట వెటకారంగా అనిపించింది. కానీ ఇదంతా అర్థం చేసుకున్న ఆకాష్ ఏమీ మాట్లాడలేదు. ఆ రౌడీ బట్టతల వ్యక్తి మనుషుల్ని తీసుకుని లోపలికి రావడం చూసి ప్రేమ్ మల్హోత్రా కోపంతో ఊగిపోయాడు. ప్రేమ్ మల్హోత్రా మామూలు ఫైటర్ కాదు. అతనికి కరాటేలో బ్లాక్ బెల్ట్ వచ్చింది. ఒక్కొక్కరిని కొట్టి ప్రేమ్ మల్హోత్రా గజేంద్రను అతని రౌడీలను చితగొట్టాడు. మీరందరూ పనికిరాని వాళ్ళు. మిస్ ఐశ్వర్య, రూపాల్, మీరోకే కదా? ప్రేమ్ ప్రశ్నకు ఐశ్వర్య మరియు రూపాల్ తల ఊపారు.
ప్రేమ్ ఐశ్వర్య కళ్లల్లో తనపై ఇంప్రెషన్ ని చూడాలనుకున్నాడు. కాని ఐశ్వర్య కళ్ళు తన భర్త ఆకాష్ పై ఉన్నాయి. ఆ ఆకాష్ సైలెంట్ గా చేతిలో ఐస్ ప్యాక్ పట్టుకుని గూండాల వైపు చూస్తున్నాడు. వావ్ మై బ్రదర్ ప్రేమ్, నువ్వు అద్భుతం చేశావు యార్. వీళ్ళకి మన జోలికి రారని నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళని పూడ్చిపెట్టమని ఎవరికైనా చెప్పనా? పారస్ అందరి ముందు గొప్పలు పోతున్నాడు. నిజంగా అలాంటిదేమీ చేయగల ధైర్యం అతనికి లేదు. ఏయ్, చాలా ధైర్యం ఉంది మీకు. రండి, నేను కూడా చూస్తాను మీలో ఎంత ధైర్యం ఉందో. వచ్చి నన్ను ఫేస్ చేయండి. రండి రండి. ఏయ్, నాకు కూడా అసలు భయం లేదు. నువ్వు నా ముందుకొస్తే నేను నిన్ను ఖచ్చితంగా ఎదుర్కొంటాను. కాని ప్రేమ్ మల్హోత్రా అతన్ని చూడగానే ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. తన ముందు ఉన్న వ్యక్తిని చూసి ప్రేమ్ మల్హోత్రా నోరు పడిపోయింది. ఎందుకంటే ఎదురుగా ఉన్న వ్యక్తి మామూలు గుండా కాదు. మొహంపై గాయంతో ఏర్పడిన పొడవైన గీత, దృఢమైన శరీరం ఉన్న విక్కీ బాయ్. అతని వెనక 15 నుంచి 20 మంది ఉన్నారు. వారందరి బాడీలు చూస్తేనే అర్థమవుతోంది ఫైటర్స్ అని. బాయ్, మేమేదో జోక్ చేస్తున్నాం. అచ్చా, జోక్ చేస్తున్నావా? అవును బాయ్. జీవితంలో జోకులు ఉండాలి కదా. ఏ, మీరు కూడా జోక్ చేస్తారు కదా. అయితే నేను కూడా మీతో కొంచెం జోక్ చేయనా? మాట్లాడుకుని సెటిల్ డౌన్ చేసుకున్నాం కదా. అవును బాయ్. పదండ్రా, జోక్ చేయండి. విక్కీ భాయ్ గూండాలు ప్రేమ్ మల్హోత్రా మరియు రాజ్ని కొట్టడం మొదలుపెట్టారు. అరే, సరిగ్గా కొట్టండ్రా, సరిగ్గా కొట్టండి వెళ్ళే. విక్కీ భాయ్కి తన ముందు జరుగుతున్న ఈ తమాషా చూసి చాలా నవ్వొచ్చింది. ముగ్గురు రిచ్ పర్సన్స్, 2 అందమైన అమ్మాయిలు మరియు చీకట్లో బ్యాట్ల శబ్దం. బాయ్ బాయ్ బాయ్, ప్లీజ్ బాయ్, ప్లీజ్ ప్లీజ్ బాయ్, క్షమించండి బాయ్, ప్లీజ్ బాయ్. రే, తీసుకెళ్ళండి. విక్కీ భాయ్ మిగతా వారిపై అంతగా దృష్టి పెట్టలేదు. కేవలం ఆ ముగ్గురు బిజినెస్ మ్యాన్ కొడుకుల్ని కొడుతుంటే చూస్తూ ఉండిపోయాడు. విక్కీ భాయ్ గుండా ఒక పెద్ద ఇనుపరాడ్డు పట్టుకుని వాళ్ళ చేతులు కాళ్ళు వెరగొట్టండి. అయినా నోరు మూసుకోలేకపోతే తల పగలగొట్టండి. వచ్చే వారం ఇతని మేయర్ తండ్రికి 2 కోట్లు పంపించండి. ఆపండి. ఐశ్వర్య కోపంతో అరిచింది. ఐశ్వర్య అరిచిన వైపు చూసిన విక్కీభాయ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతను తన కళ్లను నమ్మలేకపోయాడు. విక్కీభాయ్ని చూసి అందరూ షాక్ అయ్యారు. కేవలం ఐశ్వర్య గొంతు విని విక్కీభాయ్ లాంటి పెద్ద గూండాకి కూడా చెమటలు పట్టాయి. ఇతను ఆకాశ్ వర్మ. పదండి పదండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. విక్కీభాయ్ ఆకాష్లో గతంలో ఎప్పుడైనా కలుసుకున్నారా? ఆకాష్ నిజంగానే కోటీశ్వరుడా? నిజమైతే అతను ఎందుకు ఒక పేద ఇల్లరికపరుడుగా జీవితాన్ని గడుపుతున్నాడు? ఐశ్వర్య తండ్రి ఆమెను ఆకాష్ లాంటి పేదవాడికిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు?
ఆకాష్ నిజం బయటపడితే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.